నువ్వు ఫోన్ పెట్టరా నేను వస్తున్నాను. నీ అమ్మాయి పరేషాన్ రా. ఎర్రర్ వస్తుంది. కాటేస్తే చూద్దాం. చూసినావు ఎట్లా పోతారన్నా? పోతారు. అమ్మ ఏం రాయడు అమ్మ రేపిస్తా. నీ జాగ్రత్తగా ఉన్నప్పుడు మన జాగ్రత్తగా ఉండకూడదు. అందరు చూస్తారు అన్నాడకి చూస్తారా పై. సో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే రివర్స్ వచ్చేసలే వాళ్ళు ఇక్కడ ఏం వెతుకుతూ అని అన్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేసిప్ జెనిస్. సో ఈరోజు వీడియో ఏంది అంటే అన్న దగ్గర డ్రోన్ అవుతుందన్నమాట. సో ఆ డ్రోన్ ఆర్సీ కంట్రోలర్ నా చేతిలో పెట్టుకొని ఆ డ్రోన్ అయితే నేను అది ఆ డ్రోన్ అయితే ఆ చెట్లలో పోయిందని చెప్పి అయితే అన్న మీద ప్రాంక్ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రాంక్ ఎట్లుంటుందో మొత్తం వీడియో అయితే చూడుర్రి. డ్రోన్ ఆ కంట్రోలర్ నాకు చేతిలో ఉంటుంది. డ్రోన్ అయితే ఎర్రర్ వచ్చింది, నాకు కంట్రోల్ అయితే లేదు అని చెప్పి మొత్తం అడవిలో వెళ్ళిపోయి పడిపోయిందని అయితే చెప్తా. సో అన్న రియాక్షన్ అయితే చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే మనం డ్రోన్ అయితే తెచ్చుకుందాం ఇంట్లోకి పోయి. నడురి సో అన్న అయితే ఇంట్లో లేడు, డ్రోన్ అయితే ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆ డ్రోన్ తీసుకొని అయితే నేను మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు డ్రోన్ అయితే తీసుకున్నాం మనం. సో డ్రోన్ తీసుకొని అయితే నేను వీళ్ళున్న డ్రోన్ అయితే ఒక దగ్గర దాపెట్టేసి నేను అన్నకైతే కాల్ చేస్తా. అయితే వెయిట్ చేయాలి. డ్రోన్ అయితే మన చేతిలో ఉంది. ఫస్ట్ మీకు చూపిస్తాను. దగ్గర వచ్చి ఇదైతే కంట్రోలర్ అనమాట. ఇది నా చేతిలో ఉంటుంది. పట్టుకు ఇది డ్రోన్. ఇదైతే దాపెట్టేసి ఇది అలా చూసుకో చెట్లు. ఆ చెట్లలో అయితే ఎగిరిపోయిందని చెప్తా. ఈ డ్రోన్ అయితే ఆ చెట్లలో ఎగిరిపోయి కంట్రోల్ కాలే నా చేతికి ఎగిరిపోయి అలా పడిపోయిందని చెప్తా. రియాక్షన్ అయితే చూద్దాం ఎట్లుంటుందో. ఈ డ్రోన్ అయితే ఫస్ట్ దాపెట్టేస్తాం. సో గాయస్ ఇప్పుడు మేమైతే మీకు డ్రోన్ ఎగిరేసి చూపిస్తామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఎగిరిలే కాబట్టి మేము నిజంగా ఎర్రర్ వచ్చింది, కంట్రోల్ కాలే అని చెప్పి ప్రాంక్ చేస్తున్నాము. గాలి ఎగరగా నిజంగా వెళ్ళిపోతే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. 2 కిడ్నీస్ ఆన్ అయితే అయిపోయింది. మనకి కిడ్నీ కనెక్ట్ చేద్దాం. ఒక కిడ్నీ పోయింది. సో గైస్ ఇప్పుడైతే డ్రోన్ ఎగరేసి అయితే చూపిస్తాం మీకు. చేతిలో రుపుతున్నాయి చూడండి. 80,000 గాయస్. మరి ఏం కట్ట కదా వచ్చి కెమెరా ఉండని. గైస్ డ్రోన్ అయితే ఎగరేసి చూపించిన కదా. ఇప్పుడు ఇదే దాపెట్టేస్తాను అనమాట. ఈ డ్రోన్ అయితే ఇప్పుడు దాపెట్టేస్తున్నా. తర్వాత అన్నకు ఫోన్ చేసి అయితే చెప్తా నేను పోయింది అని చెప్పి, ఎగిరిపోయిందని చెప్పి. అయితే ఎక్కడ దాపెట్టేస్తున్నాను అయితే చూపిస్తా. ఇప్పుడు అయితే అన్నకు తెలియదు ఇక. ఈ హెల్మెట్ కూడా తీయడు ఎక్కువ. హెల్మెట్లు అయితే దాపెట్టేసి ఇదైతే పెట్టేస్తా. అక్కడ ఎక్కువ డౌట్ రావద్దని చెప్పి ఇంకొక హెల్మెట్ పెట్టాం ఫ్రెండ్స్. పోయింది అంటే కంప్లీట్గా నమ్ముతాడు, ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా చూడాడు కాబట్టి. ఇప్పుడైతే అన్న కాల్ చేస్తున్నా నేను. అన్న కాల్ చేసి అయితే చూద్దాము, ఫోన్ లేపుతాడు. ఇక లేపుతలేడా అన్న? వాయిస్ మెయిల్ చేద్దాం. వాయిస్ మెయిల్ ఇంకోసారి లేపుతలేడు. ఈసారి ఎత్తాలని కోరుకుంటున్నా. హలో ఏడునా అన్న?
ఈయనే వస్తున్నా సామాన్ తీసుకొని పోయినా పొద్దున చెప్పు. ఇది ఏం లేదు, డ్రోన్ది వీడియో షూట్ చేద్దాము అని చెప్పి ఇంట్లోకి డ్రోన్ తీసుకున్నా. వీడియో షూట్ చేయడానికా? నార్మల్గా వీడియో షూట్ చేయడానికి ఇంట్లోకి డ్రోన్ తీసుకున్నా. ఏ డ్రోను షూట్ చేస్తున్నా, అది మన డ్రోన్ ఉంటుంది కదా ఎగరేసినాక మన పక్కకు చెట్లు ఉన్నాయి కదా, అది కంట్రోల్ కాక చెట్లలో పోయి అది తట్టుకొని పడిపోయింది మొత్తం. అది ఆ కంట్రోలర్ ఒక్కటే నా చేతులుంది. అన్నీ కాదు కానీ నీకు అసలు ఎవరు డ్రోన్ ఎవరు ఉంటామన్నారు ఫస్ట్ నీకు? వీడియో తీసామని తీసిన అన్న, అది నార్మల్ అదే అన్న డ్రోన్ ఎగరేసామని చెప్పి ఇట్లా తీసిన, ఎగరేసిన బాగానే ఎగిరింది, మధ్యలో కంట్రోల్ కాలే, అది వెళ్ళిపోయి చెట్లలో పడిపోయింది. మళ్ళా అది నాకేం అర్థం కాలే. ఎప్పుడు ఫోన్ చేసి అడుగుతావు చేస్తావు కదా, ముందు ఒక రోజు ముందు చెప్తావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది ఎట్లా తీసినావు నువ్వు? అది లోపల ఉన్నట్టు ఎట్లా ఇట్లా ఇట్లా ఎడికెళ్ళి తీసాను తెలియదు. అదే హాల్ ఉండే అన్న, హాల్ ఉంటే ఇక నేనే తీసిన. అది తీస్తే కానీ కదా మెసేజ్ అయినా పెట్టాలి కదరా భయ్. నువ్వు పొద్దున పోయినావు కదా. వస్తాను, నువ్వు ఫోన్ పెట్టరా భయ్, నేను వస్తున్నాను. ఈ అమ్మాయి ఏం పరేషాన్ రా భయ్. సో గైస్ అన్న అయితే ఫుల్ ఫైర్లు ఉన్నాడు. అయింది గైస్, ఇప్పుడు ప్రాంక్ అని లైట్కి వలుస్తుంది పక్క మస్తు సీరియస్ ఉన్నాడు అన్న. ప్రాంక్ అని అయితే తెలియదు ఇది. నేనేం చెప్పినా అంటే ఇట్లా డ్రోన్ వీడియోస్ తీసామని చెప్పి ఇట్లా ఎగరేసినాము, అది పోయి చెట్లలో పడిపోయిందని అయితే చెప్పిన. సో గైస్ మీకు అప్పటి నుంచి ఫ్రేమ్లో ఇద్దరు కనిపిస్తారు కదా. అది అంతే గాయస్, హెయిర్ పెరగాలంటే కొన్ని తప్పదు, కొన్ని చేయాల్సిందే. సో వీళ్ళిద్దరు వచ్చేసి మా కాలనీ వాళ్ళే. మీకు వీడియోలో ఇప్పటి నుంచి తెలుసు, కానీ నాకు వీళ్ళు 10 years నుంచి తెలుసు. పేరు చెప్పరా? వీడి పేరు వచ్చేసి క్రాంతి కిరణ్. వీడి పేరు వచ్చేసి రిత్విక్ రెడ్డి. చిన్ను అంటారు, ఇన్ని కిరణ్ బాయ్ అంటారు మొత్తం. అంతే బాయ్. కాచిగూడ కిరణ్ బాయ్ మొత్తం. సో మేము ఏం చేస్తుండే అంటే చిన్నప్పుడు మాకు ఎట్లా పరిచయం అంటే, మేము 10 years ముందు వచ్చినప్పుడు ఇక్కడికి, ఇక్కడ అయితే మాన్సూన్లో మొత్తం ఇట్లా చెట్లు కనిపిస్తున్నాయా, మొత్తం ఇట్లా చెట్లు అయితే ఉంటుండే. మేము సమ్మర్లో మొత్తం ఈ చెట్లన్నీ కట్ చేసేసి ఒక ప్లే గ్రౌండ్ అయితే వేసుకొని ఆడుతుండే. ఈ క్రాంతి వచ్చేసి అయితే ఆ గల్లీలు ఉంటాడు, మేము ఇక్కడ ఉంటాము. ఇక వాళ్ళు అక్కడ నుంచి వస్తుండే, మేము ఇక్కడ నుంచి వస్తుండే, గ్రౌండ్లో మస్తు ఆడుతుండే. మాకు అప్పటి నుంచే పరిచయం. ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ వేసి అయితే మొత్తం ఖరాబ్ చేసేసారు. సో అట్లా పరిచయం. వీడు అయితే ఇంకా చిన్న పోరోడు ఉండే ఇంత మేము ఇక్కడికి వచ్చినప్పుడు. అన్న నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది చిన్నప్పుడు. నేను ఇంకా అన్న ఎంత దూరం పోయినామంటే ఇంట్లో చెప్పకుండా సైక్లింగ్ అట్లా వెళ్ళిపోయి అట్లా వచ్చేసినాం. అప్పుడు మస్తు తిరిగినాం సైకిల్ మీద, మస్తు తిరిగి నేసుకొని వెనకాల కూర్చొని మొత్తం సైక్లింగ్ అంతా చేసి మస్తు తిరుగుతుండే. ఇప్పుడు అన్నకైతే చెప్పిన, అన్న అయితే వస్తుండు. సో గాయస్ నేను క్రాంతి అనమాట. నేను కాచిగూడలో ఉండాలి అట్లా చెప్పిండు అంతే. ఓకే బచ్చపట్టి వాళ్ళని కూడా యాడ్ చేసుకున్నాం మేము ట్యాంక్లో. ఇప్పుడు అయిపోయింది, వస్తాడు ఇప్పుడు అన్న. ఇప్పుడు ఇలా ప్యాక్ అవుతుంది, వీల్ వాచ్. లోపల ఉండు మనం, గేట్ లోపల ఉండు మనం. అలా పంపిస్తున్నారు వీళ్ళు. 10 నిమిషాలు అవుతుంది, రన్నింగ్ వస్తలేడు. ఏమో పని చేస్తున్నామో కదా. నువ్వు ఇప్పుడు ప్రాంక్ చేసి అన్న పని కూడా ఆగమైంది ఇప్పుడు. మళ్ళా ఫ్లాప్ చేసి అనుకో మన ప్రాంక్ అంతా పోతుంది. ఎట్లా అవుతాడేమో, రాగానే కొట్టిండనుకోండి, ఏవో కొడతాడేమో రాగానే. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా గైస్, గ్యాడ్జెట్స్ అంటే మస్తు పిచ్చి, ఎవ్వరిని ముట్టనియాడు అస్సలు. గోప్రో అయినా సరే, ఈ డ్రోన్ అయినా సరే, అసలు మేము ఎక్కువ తీయం. కొన్నుడు పెట్టుడు షూట్స్ ఉంటే తీస్తాము. ఆయన అసలు గ్యాజెట్స్ ముట్టనియాడు, మస్తు పిచ్చి ఆయన గ్యాజెట్స్. అట్లా పెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు, కొనుక్కుంటాడు. ఏదైనా కొత్త గ్యాజెట్ చూసి అనుకో, కొత్త గ్యాజెట్ లాంచ్ అయిందనుకో, డీజే అని ఉండే అది కొనేస్తాడు, సీదా గ్యాజెట్ కొనేసి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన డ్రోన్ పోయింది, డ్రోన్ ఇట్లా పడిపోయింది అంటే ఇక నన్ను చంపేస్తాడు వచ్చి నాకు తెలిసి. ఇప్పుడు మీరు చూసి రన్ ఎంత కుప్పంగా మాట్లాడి ఇవ్వడరా అసలు అడగకుండా తీసుకోడు, అసలు అడగకుండా నేను తీసుకోమన్నాడు అని అన్నాడు. నాకైతే చెమటలు ఆడుతున్నాయి, ఏమంటాడేమో చూసాము. వస్తలేడు ఇంకా. నేనైతే మొత్తం ఎక్కిస్తా చూడండి, టాలెంట్
తెచ్చిపోతాను. నవ్వద్దు ఇప్పుడు, నేనైతే సీరియస్ ఉండాలా, ముఖం ఇట్లా బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు పెట్టాలా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్ మూమెంట్ గాయస్ అన్న అయితే వస్తుండు, బండి సౌండ్ అయితే వచ్చింది అన్నంది. మూమెంట్ అరే ఏమైందిరా అది డ్రోన్ అదే లోపల వాటిలో పట్టుకోలేదు. డ్రోన్ డ్రోన్ అసలు నీకు ఓటు ఇమ్మన్నారా అది? ఎప్పుడు ఓటు ఇమ్మన్నది? అది వీడియో షూట్ చేద్దామని చూసిన అన్న నేనే. ఎప్పుడు అడిగి తీస్తావు కదా. ఇప్పుడు ఏంది ఇప్పుడు కథ, ఇప్పుడు ఏంది అది ఎంత తెలుసా అది? నేను చాలా కష్టాలతో ఇంపోర్ట్ చేపించిన. అరే మీరు చెప్పలే అరే చెప్తానన్నా. అది ఏం మాట్లాడరా, నిజం చెప్పమని చెప్పు. డ్రోన్ ఎగిరేసిన అది. అది ఏం ఎగరేసిన చెప్పు, ఆ? ఏం ఎగరేసిన ఇప్పుడు డ్రోన్ నాకు కావాలి. ఇప్పుడు డ్రోన్ చెప్పు, ఇట్లా ఏం ఎగరేసిన చెప్పిన ఇట్లా అని ఇట్లా ఎగిరేసిన అన్న డ్రోన్. స్టార్ట్ చేసిన మంచిగా వీడియో తీసాము. చెప్పలే అరే ఇలాగే ఎగరేసినప్పుడు చెప్పినామని తీయొద్దని చెప్పినాం, అయినా ఇన్లే అన్న అడుగుదామని చెప్పినాం. అసలు ఆ డ్రోన్ ఇడే దొరికిందా నీకు ఫస్ట్ చెప్పు నాకు. పొద్దున నువ్వు పోయినావా, ఆ. తీసి పెట్టుకున్నా నేను ఆడ. మనం ఎప్పుడు ఫోన్ చేస్తావు కదా, ఎప్పుడు అన్న నాకు షూట్ ఉంది నేను తీయాలా వద్దా అని ప్రతి అడగకుండా ఎట్లా తీసినావు డిసిషన్? నువ్వు ఆఫీస్లో ఉన్నావేమో అని చెప్పి ఆఫీస్లో ఉంటే ఎంత మెసేజ్ పెట్టారు కదరా. నేను ఇక మళ్ళా అవుట్ అన్నీ కాదురా భయ్, నువ్వు రోజు ఎట్లా తీసినా చెప్పు నాకు. నా డ్రోన్ కావాలి నాకు. ఈడపడ్డది చెప్పు. సరే పడింది మరి ఏం చేసి మీరు ఏం చేసిరా? చెప్తానే ఉన్నాం అన్న. డ్రోన్ పడింది ఏం చేసిరు? మరి ఇట్లానే కూర్చురా వాడేదాకా వెతకలే ఎవరు పోయినా. డ్రోన్ ఎగిరేసిన అన్న, ఇక ఎగిరేసి అట్లా అని పోయి ఆడ మంచిగా మొత్తం యూగి అంతా తీసిన. అది మళ్ళీ అటు పోయి అటు పడిపోయింది అది. అవురా మళ్ళీ పడితే ఏం చేసిరు దాన్ని? అప్పుడు ఏం చేయలేదు, పోలే, నాకు అర్థం కాలే ఏమి. నీకే ఫోన్ చేసిన సీదా నేను. అరే నాకు ఫోన్ చేయడం ఏందిరా భయ్య, అంత ఎక్స్పెన్సివ్ డ్రోన్ అది. ఎట్లయితే ఛార్జింగ్ చూసుకోలే ముందు. ఛార్జింగ్ ఉండే, ఎంత ఉండే ఛార్జింగ్? ఎంత ఉండే? ఫుల్లే ఉండే ఛార్జింగ్. మరి రేంజ్ ఎంత వస్తుంది అంది? రేంజ్ వస్తుంది బాగానే. ఎంతసేపు నేను తీసుకుంటా డ్రోన్ అది ఫుటేజ్? ఎగ్రేషన్ వెళ్ళిపోయింది అన్న. అట్లా ఎట్లా పోతుంది ఆ డ్రోన్ అది? ఏమో అన్న, నాకు ఇక్కడ రెడ్ కలర్ లో ఎర్రర్ అని వచ్చింది. నేను ఇట్లా వెనకాల ఎంత పైకి లేపినావు అని చెప్పు. బాగానే లేపిన పైకి. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్టిట్యూడ్ జోన్ కాదని తెలుసా నీకు? ఇది నో డ్రోన్ ఫ్లైయింగ్ జోన్ ఇది. నీకు అలా వార్నింగ్ రాదు ఆడ నీకు. అసలు ఎట్లా ఎగిరేసావురా బిల్డింగ్ కాదంటే ఏమైనా అనుకోవచ్చు పోనీ అని. షూట్ అన్నావు, షూట్ ఏడు ఉంటే మళ్ళీ షూట్ ఇన్నే అంటే అవుట్ టు ఫ్లై డ్రోన్ అని చెప్పి తీసాం. మళ్ళీ అవుట్ ఆఫ్ ఫ్లైట్ ఉన్నప్పుడు గింతనే లేపాలి కదా. అదిగా డ్రోన్ ఛార్జింగ్ ఉంది కదా అని చెప్పి లేపిన, ఎర్రర్ వస్తాను. అది కాదురా భయ్, నీకు లాస్ట్ టైం ఏం చెప్పినా ఎడిగే ముందు మ్యాప్ చూసుకో. అది మనం ఎగిరేచాలి లేదా, రెడ్ జోన్ ఉందా, గ్రీన్ జోన్ ఉందా, బ్లూ జోన్ ఉందా చూసుకోమన్నానా? నీకు అంత మాత్రం జ్ఞానం లేదా నీకు? చూసుకోలే అన్న, నేను ఎగిరేసిన ఇల్లు కూడా ఉండే. అవురా నీకు ఎగిరేస్తా వార్నింగ్ వస్తారా ఆడ? అప్పుడు కూడా తీసలేను. వస్తలే అన్న, వెనకాల ముంగట అంటుంటే ఇది ఎందుకు వస్తా, ఎందుకు రాదు? అది ఏమైనా ఫాల్ట్ ఉందా దానికి? వస్తలేదు, అది ఎర్రర్ వస్తుంది. డ్రోన్ కావాలి నాకు తెలియదు. మెసేజ్ వచ్చినండి ఆల్టిట్యూడ్ జోన్ కాదు అని చెప్పి. ఆయన ఎంత పైకి ఎగిరేసింది చెప్పరాడు? బాగానే ఎగిరేసింది అన్న, బిల్డింగ్ కంటే కొంచెం 2 నిమిషాలు ఎగిరేసినట్టుంది. ఇప్పుడు అది లొల్లు అయితే రేపేళ్ళు మన లొల్లు దానికి ఊరుకుంటారా డ్రోన్? ఇప్పుడు నువ్వు ఇస్తావా డ్రోన్? చెప్పు నాకు తెలియదు. అవురా పోయి పోయింది ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు డ్రోన్ ఏం చెప్పు, ఇప్పుడు డ్రోన్ కావాలి నాకు ఇప్పుడు. పోతా నాకు తెలియదు అన్న. అవురా పోయింది ఇప్పుడు, నాకు నెక్స్ట్ స్టెప్ ఏది ఇప్పుడు దాన్ని? నాకు అర్థం కాకనే ఫోన్ చేసిన అన్న నీకు. అర్థం కాదంటే మళ్ళీ నాప్ గాడు మళ్ళా సార్ జీపీఎస్ దాంట్లో ఏమైనా ఉంటుందా? GPS ట్రాక్ చేసి దిగుదామని. అవురా ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఇప్పుడు నా డ్రోన్ కావాలి, ఏం చేస్తావు ఇప్పుడు? ఏమన్నా వెళ్ళిపోయింది మొత్తం ఆ లోపలికి. అవురా వెళ్ళిపోతే ఇప్పుడు నా డ్రోన్ కావాలి, నెక్స్ట్ కెమెరా కూడా లేదు, అది ఎడబడ్డదో. పడకపోతే కొత్తది కావాలి నాకు. నాకు పైసలు ఇవ్వు నాకు. అయితే అది ₹1,00,000 డ్రోన్ అది. అట్లట్లేదు అంటే ఎప్పుడు ఫోన్ చేస్తావరా? నాకు షూట్ ఉంది తీసుకోవాలా ఎప్పుడైనా పోయిపోయి నువ్వు నా గ్యాజెట్లతో మజాక్ ఆడతావరా? నేను మా ఇంట్లోకి నేను నా బండి గ్యాజెట్ ఎన్నిసార్లు చెప్పినా నా బండి నా గ్యాజెట్లో ముట్టకూడదని. మళ్ళా నువ్వు ఫోన్ చేస్తే కూడా 2 సార్లు లిఫ్ట్ చేయలేము మళ్ళా నువ్వు. అవురా భయ్, నేను పనులు ఉంటా, డ్రైవింగ్లు ఉంటాయి, ఏమో నాకు తెలియదు నాకు. ఏ తీసామంటే ఈడు కూడా వచ్చిండు, ఆ నడు తీసాం ఇట్లా అవుట్ ఫ్లై అంటే. మొన్న లాస్ట్ ఈవెంట్ ఉండేనా? ఈవెంట్ ఏమన్నా ఫోన్ చేసినావా? ఎత్తలే 3-4 సార్లు వేసినాం. ఏం చేసినాం మళ్ళా? మెసేజ్ చేసిండు. మెసేజ్ చేసాం కదా అంతా చేసి. మళ్ళీ నేను మెసేజ్ ఎట్లా పెట్టాలి నువ్వు నాకు? ఇక నువ్వు బిజీ ఉంటావు, నాకు అర్థం 4 సార్లు ఫోన్ చేసి మెసేజ్ పెట్టినప్పుడు నీకు ఏం చెప్పినప్పుడు నేను
సరే తీసుకో అన్న, తీసుకొని పోయినాం. ఇంటిమేట్ చేస్తావు కదా ఎప్పుడు, మా సెల్ఫ్ డెసిషన్ ఎట్లా తీసుకున్నావు? పోనీ సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నావు, ఇది నో ఫ్లై జోన్ అని తెలిసి కూడా నువ్వు అప్లోడ్ చేస్తలేం కదా అని చెప్పి ఇక దాన్ని వీడియో అప్లోడ్ కరెక్టే. నీకు తెలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నీకు షూట్ ఈడు ఉన్నప్పుడు గీడ అంతా చేసుకోవాలా. నువ్వు అంత పైకి ఎగిరేసి చుట్టాలంతా ఎట్లా తిప్పినావు దాన్ని? అంటే మొత్తం వ్యూ చూపిస్తాం గాయస్ అది అని చెప్పి ఎందుకు అవసరమైంది నీకు? నాకేం తెలుసు. అవసరమైంది బిల్డింగ్ పైన తీయాల్సి ఉండేది, కొంచెం ఒక 10 feet లేపితే అయిపోతుంది. అది ఎర్రర్ వచ్చిందన్న, అది నేను ఏం చేయలేదు. ముంగట్ కన్లే ఉండొచ్చు, నో ఫ్లై జోన్ ఐపీ ట్రేస్ అయ్యి ఐపీ లాకే ఉండొచ్చు, లేవు అది తీసుకోలేదు. మన మిలిటరీ జోన్ మొత్తం మొన్ననే వార్ నడుస్తుంది, అన్ని నడుస్తుంది. మనం నో జోన్ లో ఉన్నాం, మనం ఎట్లా ఎక్కేస్తారని అర్థం కాలే. నేను చేసేసిన వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కంట్రోల్ అయితే లేదు. ధన్మానికి ఫోన్ కొట్టినా మళ్ళీ నువ్వు ఇట్లా ఎగురుతావు నాకు తెలియదు. ఎత్తుకేసాను ఫోన్, అదే మీరు అందరు డ్రోన్ ఎత్తుకేసాను, నాకు తెలియదు. నాకు ఒక గంటలో డ్రోన్ కావాలి. నాకు ఏం తప్పినావన్నా నీ వల్ల అన్న మమ్మల్ని కూడా తెలియదు, లేకపోతే అందరు పైసలు ఇవ్వండి నాకు. ఇది చెప్పినా అన్న 2 సార్లు కాల్ చేసి అన్న ఎత్తకపోతే బిజీ ఇంకొక బొమ్మలు అది వేడికి ఇంకా షౌంటాలు ఇంకా నాకు అమ్మ. అదే మంచిగా వ్యూ వస్తుంది కదా సాయంత్రం అని అదే అవురా వ్యూ కరెక్టే. మన ఈ జోన్ లోనే ఎగరాలే మనము, మిలిటరీ జోన్ తీసుకొస్తాను. అడవిలో పోయి ఏమన్నా ఉంటే మళ్ళీ పాములు గిములు చూసినావు కదా ఎట్లుంది నీకు? ఉంటే నీ కట్టలు పట్టుకోవు, రాళ్ళు పట్టుకోవు, కాటేస్తే కాటేస్తే చూద్దాం. అప్పుడే చూసినావు ఎట్లా పోతారన్నా? పోతారు. అమ్మ ఏం రాయుడు అమ్మ ఇప్పిస్తున్నా మళ్ళా మనిషి ఎగిరేసేదే తప్ప మళ్ళీ వరుతుంది. మళ్ళా మీ మీదకి ఎందుకు వస్తున్నా అన్న? మీ మీదకి ఏంద్రా భయ్? మళ్ళా అంట మళ్ళీ నీ జాగ్రత్తగా ఉన్నప్పుడు మళ్ళీ జాగ్రత్త ఉండకూడదు. అందరు చూస్తారు అన్న వాళ్ళకి వెళ్ళి గలీజ్గా చూస్తారా భయ్? ఎందుకు ఎగురుతున్నా అన్న? పైకి మంచి అమ్మ ఇంకా బాబు మాట్లాడుతుండు. నవాబ్ మీటా నవాబ్ గాడు ఆ ఎగురేసినా పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా నేను? ఈ పూర్వలో మీరేంద్రా భయ్? ఏమైంది దొరలేదు? ఏమైనా ఏం చూస్తారా? కొట్లాడు చూస్తారా అలా మీరు? ఆ గంట లోపల నాకు డ్రోన్ కావాలరా భయ్. నాకు ఎట్లా తీసుకొస్తామన్న? కొత్త తీసుకురా, కొత్త తీసుకురా. లేదు పైసలు లేవు నాకు తెలియదు. బండి అమ్ముకో, నీ బండి ఉందా బండి అమ్ముకో, లేకపోతే నీ బండి కొడితే ఇవ్వాలి. నేను నాకు గంట లోపల రాకపోతే నీ బండి నీ ఏంద్రా ఓలా బండి కదరా, గిరివి పెట్టేసి తీస్తాను నేను. బండి ఎందుకు గిరి పెడతా అన్న? మన డ్రోన్ కావాలరా భయ్. నాకు తెలుసు, నాకు కొంచెమైనా నీకురా. అడగకుండా తీసినాం, ఎగిరేసినాం, పోయింది. ఆ పోయి అది ఈడవాడింది పోనీ. అది కనీసం అది ఎతకడానికి కాకుండా నేనేం చేయాలంటావు? మళ్ళీ పాము కరుస్తా అంటావు. ఎత్తికినామన్న, చూసినాం కానీ కనబడతలేదు. GPS లో కూడా చూసినాం కనబడతలేదు. అది వీడియోలా నేను చూసిన ఎక్కడెక్కడ పోతుందని. ఆ కింద పడిపోయి ఆ చెట్లలో ఎంత పైకి ఎగరేసావు? ఇక్కడ దాకా వచ్చి డ్రోన్ కనిపిస్తా కింద పడేటప్పుడు? మొత్తం అటు వెళ్ళిపోయింది. అది వైట్ కలర్ ఉంది, కనిపించలే నాకు. స్కైకి నాకు కనిపించలేదు. ఇప్పుడు నీకు కనిపిస్తా అంటావా అది? ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఇప్పుడు మన వేరే షూట్ ఏమైనా ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు నా షూట్లు ఉంటాయి, ఏం చేస్తావు? ఆ డ్రోన్ ఏమో నా 10,000 5,000 రూపాయల డ్రోన్ అది. డ్రోన్ ముందే ఇల్లీగల్, మన దొరకవు. మళ్ళీ దుబాయ్ టికెట్లు ఆ టికెట్లు మళ్ళీ ఒక ఖర్చు పెట్టుకో, మళ్ళీ కొనుక్కోవాలా? ఓరిస్తా పైసలు? అర్థమవుతలే అన్న. అర్థమవుతలేదురా భయ్, కొంచెం సెన్స్ ఆలోచించు. పోయిందన్న ఇక మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఎత్తుకోవాలా నేను కూడా? మళ్ళీ ఏం చేస్తావు? నెక్స్ట్ ఏది పరిష్కారం ఏందని? మళ్ళీ డ్రోన్ దొరకాలి, పాములు కరుస్తాయి అన్న. 1 గంట టైం అన్న, చూస్తాం ఎంత మన ఎట్లా మాట్లాడుతుంటాడు. ఆడు చూసినా వాడు పైకి వస్తున్నాడు. ముందే అడుగు నువ్వు పెట్టినా పైసలు దానికి, మన పైకి వస్తా అంటావు. మళ్ళీ అడగకుండా తీసుకొని తప్పు పని చేసినావు. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకేం తెలుసు అన్న అది పోతుందని. నేను ఎగ్రేలే తప్పు కాదు, ఓకే ఫైన్. నేను అడగకుండా ఎవరు తీయమన్నారు అది చెప్పు. నాకు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే అని తీసిన. ఇంకా ఎప్పుడు అడుగుతావు కదా, అడగకపోతే ఏం చేస్తావు? రావు, తీసుకోవు, ముట్టవు. నీ షూట్ ఎంత ఉన్నా పోన్ చేసుకుంటావు. లేదంటే వాళ్ళకి చెప్తావు అన్న వచ్చినాక చేస్తా అని అంటావు. వాళ్ళు ఇన్ని నెలలు చేసినప్పుడు, ఇన్ని వీడియోలు చేసినప్పుడు ఇది మన ఫోన్ చేసి తీసేటప్పుడు మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ డెసిషన్ ఎట్లా తీసుకున్నావు? మన గోపురం కూడా ఉంది కదా, షూట్ దాంతో చేయలేవా? డ్రోనే కావాలి దానికి. డ్రోన్ అంటే ఇంకా మొత్తం పైన నీకు యాక్షన్ కెమెరా ఉంది ఒకటి, DSLR కెమెరా ఉంది ఆడొకటి, నీ సొంత ఫోన్ కెమెరా ఉంది. ఈ 3 వదిలేసి నీకు అదే ఎందుకు? డ్రోన్ ఎందుకు? అంటే కంటెంట్ ఏం లేదు కదా, అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టినాం కదా. లేదు అని చెప్పి హౌ టు ఫ్లై పెట్టినా. హౌ టు ఫ్లై ఆల్రెడీ అవన్నీ తర్వాత పెట్టాలి. నువ్వు అవన్నీ వచ్చినాక పెట్టాలా?
మంచిగా ప్లాన్ చేసినా పోతుండే. ఇప్పుడు నాకు డ్రోన్ కావాలి పది మా ఖరాబ్ చేయాలి. నాకు కొత్త డ్రోన్ అమ్మాది నాది. ఇంకా నేను రిజిస్టర్ కూడా వెళ్ళింది అమ్మాది. నేను అది రిజిస్టర్ చేసినా మన విఆర్ నెంబర్తో ట్రేస్ చేయొచ్చు. అది కంప్లైంట్ ఇచ్చి నీకు మొన్ననే చెప్పినా కదా నేను ఆ డ్రోన్ ముట్టకరా నాయన నువ్వు నేను అమ్మ రిజిస్టర్ చేయాలి ఇల్లీగల్ మళ్ళీ అది అని అయినా కానీ ముట్టినావు చూడు. ఏం చేయాలని అర్థమవుతలే ఇక నాకు. నాకు తెలియదురా భయ్, మీరు ఏం చేస్తారో తెలియదు. ట్రై చేద్దాం పైన. నాకు ఆ డ్రోన్ కావాలి. అడవిలకి పోలేము. ఆ పోలేమో కొత్త తీసుకోండి రా భయ్. పోయిందంటే కదా అది. ఇప్పుడు పోతే నీకు మంచి కండిషన్లో వస్తుంది అది. నాకేమైనా సర్వీస్ సెంటర్లు ఉన్నాయా చెప్పు. సర్వీస్ సెంటర్లు ఉన్నాయారా చెప్పు. అరే సర్వీస్ సెంటర్ లేవు. ఓకే నాకు అది ఏం దొరకదు. నాకు డ్రోన్ కావాలా. నీ వాళ్ళ బండి కూడా ఆన్ చేసి వచ్చిన తప్పించకుండా అది అదొకటి అమ్మది. బ్యాటరీ అక్కడ ఊరికే ఛార్జ్ చేయాల్సి వస్తే ఇప్పుడు బ్యాటరీ పోయినట్టు ఉందని. నాకు ఏం చేస్తుంది తెలియదు రా పోయి. ఆడ కూర్చుంటా నేను సిద్ధిలో కూర్చుంటా. నాకు ఏం చేస్తుంది డ్రోన్ ఏమో మొత్తం నాకు కావాలి. వన్ ఆ డ్రోన్ నాకు కావాలి అంతే. దానా చిల్లడం అది వెతుకుతారు అవన్నీ తెలియదు రా పోయి. ఎత్తుకేసి దానా కూర్చున్నా తెలియదు. ఆ గంటలో డ్రోన్ రాకపోవాలి ఇప్పుడు అప్పుడు చెప్తా సంగతి. దానా వెతుకుతారు. సీరియస్ అవుతున్నా ఏందో ఈ కట్ట ఖచ్చితంగా ఏం కట్ట డ్రోన్ తీసుకో. గైస్ టెంట్ అవుతున్నట్టుంది గైస్. అన్న పోయిండు. గైస్ అన్న పోయిండు. మస్తు సీరియస్ అయిపోయింది నా మీద అయితే. ఇప్పుడు డ్రోన్ ఎత్తికేమంటుండ్రు ఎట్లనో అర్థమవుతలే నాకు కూడా డ్రోన్ ఎట్లా ఎత్తుకోవాలని. ఏమో ఏం మాటలు అర్థమవుతలే అన్నంత సీరియస్ ఉన్నాడు. మస్తు నా పైకి వచ్చేసిండు నా మీదకి అయితే. నేను ఏదో నార్మల్గా అనుకుంటే నా మీద మొత్తం సీరియస్ అయిపోయిండు. ఏమంటుండ్రా అన్న? ఏం లేవు గుస్సా గుస్సా అయిపోయింది మొత్తం. 1 hour లా కావాలంటుండు. పోయిండా ఇంట్లోకి పోయిండా? కూర్చున్నాడ వాటర్ తాగుతుండు. కూర్చోబెట్టి వాటర్ తాపిస్తున్నా. అన్న కనిపించద్దు. చెమటలు పెట్టేసిండు నాకైతే ఆ డ్రోన్ ఏమో కానీ లోపల పోతుండే గైస్. సీరియస్ ఉండాలి మనం. ఇప్పుడు ఎట్లాగా డ్రోన్ మన అరే హెల్మెట్ కాడ ఉండరా మళ్ళీ చూస్తాడేమో. హెల్మెట్ కాడ పోయి నాకైతే చుక్కలు అనిపించినాయి. ప్రాంక్ ఏమో కానీ ఇప్పుడు దీన్ని ఇంకా ఇంటెన్స్ చేస్తాం గైస్. మేము పోయి ఆడ వెతికినామంటాం దొరకలే అని చెప్పంటాం. ఏం చేస్తామంటే జస్ట్ ఆడికి వెళ్ళి వీడు పోయి అన్నని పిలుస్తాడు. అన్న వచ్చి కరెక్ట్ ఇట్లా నన్ను చూడంగానే ఇట్లా ఇట్లా లేస్తా కొంచెం ఇట్లా కడ్డు కిందికేని లేచి అన్న దొరుకుతలే అన్న అది అని అంట. రియాక్షన్ చూసాము ఏమంటాడు. అరే నువ్వు కూడా ఏం చేయంటే జర ఎక్కిచ్చేసి అన్న దొరుకుతలే మాకు అసలు దారి కూడా లేదు ఓనికి అస్సలు అయితే లేదు. ఇంకా మేము తీయలేము అది రాదిగా డ్రోను మర్చిపో అన్నా అని నువ్వు అనేసి మర్చిపో అన్న డ్రోన్ ఇక అని అన్న రియాక్షన్ ఏమంటాడో చూడు. నాకు అడిగి రాగానే ఇక నాకు ప్యాక్ అయితేనే నాకు ఎట్లా అర్థమవుతలే. దాన్ని కొంచెం ఏం మాట్లాడదు కూడా తెలుస్తలే గైస్. నేను ఇడికనైతే ఎక్కుతున్నట్టు చేస్తా. ఇప్పుడు వాడు పోయి చెప్తాడు. రైట్ ఇప్పుడైతే నేను పోయి అన్నం తీసుకొస్తా గైస్. చెప్తా వెతికినాం దొరకలేదు అసలు కింద కోనికే దారలేదని చెప్తా. చూద్దాం అన్న రియాక్ట్ అవుతుంది. అన్నేదో చేస్తుంది. ఇక కింద పోనీ కూడా దారలేదన్న. అక్కడ చూస్తే తెల్లగా కనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ కవర్. డ్రోన్ నాకు తీసుకురా. అదే ఆడు ఎత్తుకుతుండు అభినవ్. అది డ్రోన్ పోయినట్టే అనుకో కనిపిస్తలేదు. ఎందుకు పోయింది డ్రోన్? వెతుకుతున్నామన్న ఇంకా అది ఇందాక వెతికినాం అర్ధగంట వెతికినాం దొరుకుతలేదు. అది ఆడు ఎత్తుకుతున్నాడు వెతికినాం. 1/2 hour నుండి వెతుకుతూనే ఉన్నాం అప్పటి నుండి. అసలు కింద పోనీకి కూడా దారి లేదు. అక్కడ ఏమో జేసీబీలు ఏమో వచ్చినాయి పని అవుతున్నట్టుంది. వెతుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసింది కదా నువ్వు ఆపరా. షూటింగ్ ఏందో ఇది మన సెలబ్రిటీ నరా నేనేమన్నా కాదురా పోయి ఉత్తరవేంద్రా ఉత్తరవేంది ఉత్తరం చేసింది ఒక తప్పు మళ్ళీ ఉరుకుతున్నాం. అరే జరగండి
దొరుకుతలే అన్న అది. దొరుకుతుందంటే ఏంద్రా భయ్, నాకు కావాలి ఇప్పుడు డ్రోన్ నాకు. చూసినాం అరే చూడలేదు అరా మనం లోపల దాకా పోయి. హాఫ్ అన్ అవర్ వెతికినామన్నా ఆడ జేసీబీ అది దొరకదు, నేను చెప్పినా కదా, దొరకదు అది. అది దొరికితే నాకు అనిపిస్తుంది అది. అది వేసింది ఒక దొరుకుతలేదు ఆడ తప్పు. మేము లోపల దాకా పోయినాము. అదే షూటింగ్ ఆపరా నాయన నువ్వు, ఏమన్నా సెలబ్రిటీ సినిమా షూట్ అవుతుంది అరే ఏమన్నా నువ్వు స్టేటస్లో పెడతావు ఏమైనా మన బిట్టానా బాబు కానీ మన నేనే అవుట్ ఆఫ్ లైన్ అవుట్ ఆఫ్ ఏది జేబీఎస్ జేబీఎస్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే రివర్స్ వచ్చేసలే వాళ్ళు. ఇక్కడ ఏం వెతుకుతూ అని అన్నారు. నువ్వు కొడుతున్నావేంద్రా వేసిన పెంట పని మళ్ళీ దానికి నువ్వు పెట్టినా పైసలు పెట్టినావు నువ్వు పైసలు పెట్టినావా రేపు పోనీ నీ కాంట్రిబ్యూషన్ ఉందా దానికి ఏమన్నా పెట్టలే నువ్వు కాంట్రిబ్యూషన్ ఎందుకు లేపుతున్నాను లేవు పంపిస్తలే వాళ్ళు. నేను పోయినా లోపల దాకా. అదేమన్నా కొత్తిమీర కరేపాకారా రోడ్ల పైన 10-20 రూపాయలు దొరకడానికి అది పచ్చిమిర్చి అనుకున్నావు చటాకి 20 రూపాయలు దొరకడానికి అది దోలా అన్న మళ్ళీ నాకు దొరకలేదు. మళ్ళా పరిష్కారం ఏంది మళ్ళా? పరిష్కారం అంటే ఏం చేస్తా దొరకలేదు అది పోయినట్టే. ఇంకా మాలో వచ్చింది అమ్మ పైన దొరుకుతున్నా ఎందుకన్నా ఎగురు రాకపోతే ఏం చేయాలి పుల్లటండి నీకు కొబ్బరికాయ కొట్టాలా అభిషేకం చేయాలి పాల అభిషేకం వెన్న అభిషేకం చేయాలి నీ పైన మళ్ళీ ఏమైనా అది దొరుకుతలే అన్న మళ్ళీ ఇప్పుడు అది ఏం చేస్తే తెలియదురా మీరు అంత మాట్లాడతారా మీరు ఇంట్లో అడుగుతారా మీరు కలిసి వీడుకొని ఉన్నారు కాబట్టి నాకు నా డ్రోన్ కావాలి ఏం చెప్పురా నవ్వుతారు మళ్ళా అంటే ఏం లేదన్న ఒక ఏదన్నా ప్రాంక్ చేసినావు మీద నీ అమ్మ నా పని చేస్తా నువ్వు అమ్మను ఏలేనా డ్రోన్ ఇదని చెప్పి ప్రాంక్ చేసినాము. డ్రోన్ ఎడిపోలే ఉన్నది. బిడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు నాతో చేయకూడదు అర్థమైందా ఏలే అన్న అందరు సబ్స్క్రైబర్స్ అడుగుతారు ప్రాంక్ చేయి అంటే మాకు అర్థం కాలే. ఇక నువ్వు లేవని చెప్పి సీదా విని పిలిచి మనం ప్రాంక్ చేసాం అన్న మీద. ఇవాళ చవరొస్తా నీది రేపు నాది వస్తుంది నీ సినిమా చూపిస్తా బిడా మీరు అందరు తెలిసి కూడా చేసిరా ప్రాంకులు మీ అందరి సంగతి చెప్తాను ప్రాంక్ కాదు నీకు ఎట్లా టార్చర్ పెడతా అంటే నీకు పిచ్చోళ్ళు చెప్పండి. సబ్స్క్రైబర్స్ అడుగుతుర్రు అన్న అందుకే నేను ఇక ప్రాంక్ తీసాము. మేము రోడ్ల మీద పోయి ఎవరిదైనా ప్రాంక్ తీసాము అనుకున్నాము. పోయిపోయి నేనే దొరికినా కాదు రోడ్ల మీద అనుకున్నాం నువ్వు గుర్తు ఇక నువ్వు గుర్తొచ్చినా లేవు కదా ఇంట్లో. ఇక పన్ను ఉంటే తెలుసా నీకు అలా బండి నీకు తెలుసు ఆ బండి తీసుకున్నాం నిన్న జర కింద పడ్డది బుద్ధి అన్నీ తెలుసు నీకు వచ్చిన ఇప్పుడు నేను నాకు తెలియదు అన్న. ఇక మేము ఫన్ ఉంటుంది అని చెప్పి వీడియో తీస్తున్నాము. సామాన్లు తీసుకోవడానికి పోయినా పొద్దు నుంచి తిరుగుతున్నా తినలేవు ఏం చేయలేదు. నేను ఇంటికి వచ్చి ప్రశాంతంగా అది సామాన్లు తీసుకొని తిందామని చూస్తే అంత సీరియస్ అయిపోయినా నువ్వు. మాకు కాకపోతే ఏంద్రా పోయినా నువ్వు ఏమన్నా నా బండ్లతో నా గైడలతో మజాకు ఎవరు అడగొట్టు బైక్ వచ్చేసిన మొత్తం కొట్టిన. లేకపోతే నువ్వు బట్టల పైన ఆడరా భయ్ నా బూట్లు నా తెలుసు కదా నీకు కొన్ని ముట్టకూడదు మా ఇంట్లో కూడా ఇయ్యా నేను. మీరు కూడా ఎట్లా రా భయ్య నా పైన వేస్తారా ప్రాంకులు డ్రోనే ఫస్ట్ చూపిన నమ్మకం లేదు ఎగరేస్తాడు తీసుకురా బయటికి తీసుకురా. చూపిస్తా అన్నా నువ్వు ఈడ దాకా వచ్చినావు చూసుకోలే. ఈడ చూసుకోవాలంటే నాకేం హెల్మెట్ ఎన్నో వాడు ఉంటుంది అలా తెలుసా నువ్వు నాకు ప్రాంక్ చేస్తున్నావు ఇంకా అంటాడు తెలుసా నేను హెల్మెట్ అయితే ఆడుంది ఎవరికేం తెలుసు కానీ తీసేదాకా తెలియదు నాకు. నువ్వు చూసావేమో కూర్చుండి ఇంకా వచ్చి వచ్చి కూర్చుండు. కూర్చుందాం ఇప్పుడు హెల్మెట్ ఉన్నాయి మనకేం తెలుసు ఇక్కడ పెట్టినా. సో గైస్ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్లీ అన్న మీద అయితే చేసేసినాం మనము. డ్రోన్ అయితే ఉంది, డ్రోన్ ఏడికి పోలేదు. అన్న అయితే మస్తు సీరియస్ అయిపోయింది. నమ్మకం లేదు సమాకం ముట్టాలని చెప్పి వేరే కాడ పెడదాం అనుకున్నాము కానీ ఇక అర్థం కానీ హెల్మెట్ లోపల పెట్టేసినాము. సో గైస్ చూసినారు కదా వీడియో మొత్తము. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చెప్పా మధ్యలో ఎలా అయిందో #RIP
అభినవ్ అదేం కాలేదనమాట, అందరు చిల్లే ఉండే లాస్ట్ దాకా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. కామెంట్ చేయండి.